విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. ఓహో అదే ఆ సంగతి. ఆయన చొక్కా పట్టుకుని నువ్వు మళ్ళీ పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోదామనే? ఎంత కరెక్ట్గా చెప్పేవాళ్ళు. నేను మినిస్టర్ని అయితే నిన్నే పియ్యగా పెట్టుకుంటాను. నువ్వు ఇప్పుడు అవ్వాలే. మళ్ళీ ఆ ఒక్కోటి మిస్ అయితే? లేదల్డు, ఈసారి మిస్ అయ్యే సమస్యే లేదు. దానికి మీరే సెటప్ చేశాను. అది సరే కానీ మామ, మందు బాటిల్ ముందు పెట్టుకుని మడి కట్టుకొని కూర్చోమంటే నా వల్ల కాదు కానీ ఓపెన్ చేసేస్తున్నా. ఒక్క నిమిషం ఆగలడు, ఆయన వచ్చేస్తాడు. ఆయన చేతే ప్రారంభోత్సవం చేద్దాం. అదిగో ఆయన వచ్చేసారు. రండి రండి, సారా కింగ్ సింహాద్రి గారు కూర్చోండి. ఏం భగవాన్లో ఏంటి సంగతులు? గంట నుంచి ఈ బాటిల్ కూడా మీకోసం వెయిటింగ్ అండి. ఏం లేదయ్యా, మధ్యలో సినిమా ఓపెనింగ్ ఉంటేనో వెళ్ళొచ్చా. పర్వాలేదులేండి, మీ అస్తవాసి బాగుందని ముద్రపడాలి కానీ సినిమా కూడా వదులుతారటండి. మొక్కు మొఖం ఎలా ఉన్నా మిమ్మల్ని హీరోగా పెట్టి కూడా సినిమా తీసేయగలం. మరి రండి, మీ చేతుల మీదుగా బాటిల్ ఓపెన్ చేసేస్తే ఎండిపోయిన గొంతులు తడుపుకుందాం. పోయండి సార్. ఈ కుర్రాడెవరు? మా అల్లుడు, పేరు వెంకట్. కొంచెం చదువుకున్నాళ్ళండి. ఆహా, ఇలాంటాడు ఒకడు ఉండాలే, లేకపోతే రేపు నువ్వు మినిస్టర్ అయ్యాక ఇబ్బంది అయింది. ఏదో మీ దైవల పార్టీ టికెట్ ఇస్తే నేను చెప్పిన పని నువ్వు చేస్తే గ్యారంటీగా టికెట్ నీదే. నేను దగ్గరుండి మరీ మీకు ఇప్పిస్తాను. మరీ వాళ్ళు ముందుకేస్తే నా టికెట్ మీకు ఇప్పించేస్తాను, సరేనా? బాబు బాబు, ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి. ఇంకేం లేదు, నువ్వు మినిస్టర్ అయిపోయినట్టే. ఈ శుభ సందర్భంలో కాబోయే మంత్రి భగవాన్లు గారి ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసం చీర్స్. ఫస్ట్ రౌండ్ అయింది కదా, ఇక పాయింట్లోకి వచ్చేద్దాం. చిత్తం చెప్పండి. మీరు ఇప్పుడు బాటిలింగ్ చేస్తున్నారు కదా, చిత్తం అది ఆపేయండి. ఆపేసి ఏం చేయాలి? అడుగు తినాలా? ఈ కుర్రాడేంటి అడుక్కోవడానికి తొందరపడుతున్నాడు? చెప్పేది పూర్తిగా విను. చీప్ లిక్కరు, బ్రాందీ, విస్కీ, రమ్ము, డూప్లికేట్ సరుకు పంపిస్తాను. ఆ సరుకుని పేరున్న బాటిల్స్లోకి ఎక్కించేసి బాటిలింగ్ చేసి చేయాలి. అది ఎంతసేపు శ్రీమాత్రి గారు, మీరు ఇలా స్టాక్ పంపించండి, మేము అలా బాటిలింగ్ చేసి పంపించేస్తాం. ఆపుతావా? ఏంటల్డు, ఈ విషయం బయటికి తెలిస్తే మొత్తం యూనిట్నే సీజ్ చేసేస్తారు, మన ఇద్దరే జైలు దోసేస్తారు. కుర్రాడికి అనుభవం తక్కువ కదా, అందుకని అలాగనిపిస్తుందిలే. చూడబ్బాయి, ఈ ఏరియా ఎస్ఐ మనోడు, కార్పొరేటర్ మనోడు, అందుచేత ఈ చుట్టుపక్కలకి ఎవ్వరూ రారు. మీరు హ్యాపీగా బాటిల్స్ గుద్దేస్తారు, నేను హ్యాపీగా అమ్మేస్తాను. మీకు సొమ్ము, నాకు సొమ్ము. ఏమంటావు భగవాన్లు? నేను ఎప్పుడో మీకు మాట ఇచ్చేసానండి. వద్దు మావా, ఇదంతా పెద్ద రిస్క్. ఇప్పుడు ఇలాగే అంటారు, రేపు పోలీసులు పట్టుకుంటే ఒక్కడు కనపడ్డు, నాకేం తెలియదని తప్పుకుంటారు. అల్లుడు, ఇంకో పెక్కేసుకో, ముందు నీ కోపం తగ్గుద్ది. చూడల్డు, ఆవదం సీసాలో ఆవనం సీసాలో బాటిలింగ్ చేస్తుంటే మనం ఏం బాగుపడతాం? ఎన్నాళ్ళు కొట్టుకున్నా ఇంతే, ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం. అదే మన గురువు సింహాద్రి గారు చెప్పినట్టు చేసామనుకో, రూపాయికి 2 రూపాయలు లాభం. అందులో 1 రూపాయి నా ఎలక్షన్ ఖర్చుకు పోయినా 1 రూపాయి మనకు ఖర్చుకుంటుంది. ఈ బిజినెస్ చేస్తే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. అవును, ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇక్కడ జైల్లో ఖాళీ లేకపోతే తీహార్ జైల్లో కూర్చోబెడతారు. అది మరీ మంచిది. జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు మన వాళ్ళు. పెద్ద పెద్ద వాళ్ళందరూ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళే. మీ మావేదో ముచ్చటపడ్డాడని కానీ నాకు వేరే బాటిలింగ్ యూనిట్స్ లేక కాదు. వాడు కుర్రోడు, వదిలేయండి, మొత్తం అంతా నేను చూసుకుంటాగా. ఇంతకే నా సంగతి తేల్చారు కాదు. రేటు ఫిక్స్ చేశానుగా. రేటు సరే, ఏ పార్టీ టికెట్ ఒక్కసారి నా లాబీలోకి ఎంటర్ అయ్యాక డైరెక్ట్గా పాలిటిక్స్లోకి ఎంటర్ అయినట్టే, ఇంకా అనుమానం లేదు. నెక్స్ట్ ఎలక్షన్లో నువ్వే మినిస్టర్వి. లాస్ట్ రౌండ్ పోయి మరోసారి ఆలోచించుకుని ఫోన్ కొట్టండి. మీరు అంటే రేపు ఈ పాటికల్లా సరుకు సీసాలు పంపించేస్తాను. పార్టీ టికెట్కి అప్లికేషన్ కూడా పంపిస్తాను. ఉంటాను మరి. మంచిది, కాస్త చూసుకుని వెళ్ళండి.
అదేంటల్డు కాబోయే మినిస్టర్ గారు పిఏవి అలా డల్లగుంటే ఎలాగా రెచ్చిపోవాలి. నువ్వు రెచ్చిపోతున్నావుగా చాలు. అది సరే, రోజు 2 కోట్లు ఇచ్చేసి తన యూనిట్ తనకి ఇచ్చేయమంటే ఏం చేస్తావు? ఇవేవి ఆలోచించకుండా ఆ సింహాద్రికి మాట ఇచ్చేసావు. నువ్వు మరీ ఇంత అమాయకుడు ఏంటల్డు. రోజీ దగ్గర 2 కోట్లు కాదు కదా, 2 రూపాయలు కూడా లేవు. ఇల్లు కూడా అమ్ముకుని ఏ ఇరుకు సందులలో బతుకుతుంటే వాళ్ళ ఆయన వచ్చి తీసుకెళ్ళిపోయాడంట. దాంతో ఆవిడికి బుద్ధి వచ్చి లెంపలు వేసుకుని నాకు ఈ బిజినెస్లు ఏమీ వద్దని మహాప్రతిపత్లాగా మొగుడు సేవ చేసుకుంటూ బతుకుతుందంట. మరి ఆయన చేత ఆ విషయం మర్చిపోయి మరో 2 పెక్కలు వేసుకుని హ్యాపీగా పడుకోవచ్చు మనం. అదో రా రోజీ. ఒక్కదానివే వచ్చావే? భార్య భర్త ఇద్దరూ కలిసి రావాల్సింది. కలిసే వద్దాం అనుకున్నాం లక్ష్మి. ఈలోగా ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే అర్జెంట్ పనుందని ఆయన వెళ్ళిపోయారు. ఇంట్లో ఏమీ తోచడం లేదని నేను నీ దగ్గరికి వచ్చేసాను. అసలు నేనే నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. ఆస్తికి సంబంధించి క్లియరెన్స్ వస్తే మూతపడిన ఫ్యాక్టరీ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చని, ఆ విషయంలో ఏం చేయాలో తోచక నువ్వు బాధపడుతున్నావని చలసాని గారు చెప్పారు. ఆ విషయం సంజయ్కి ఫోన్ చేసి చెప్పాను. మీరిద్దరూ తిరిగి కలిసినందుకు, నువ్వు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నందుకు తాను చాలా సంతోషించానని పర్సనల్గా చెప్పమంది. ఆస్తి విషయంలో నీకు పూర్తి అధికారాలు ఉన్నాయని క్లియరెన్స్ ఇస్తూ అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేసి పంపించింది. తీసుకొస్తానుండు. ఏమిటి రోజు ఎలా ఉన్నావు? ఏం లేదు లక్ష్మి, మీ అందరి మంచితనం చూస్తుంటే మీ ముందు కూర్చోవడానికి కూడా నాకు అర్హత లేదనిపిస్తోంది. మీలాంటి వాళ్ళని బాధ పెట్టినందుకు సిగ్గుతో తలదించుకోవాలనిపిస్తోంది. అవన్నీ ఎప్పుడో మర్చిపోమని చెప్పాను. తీసుకో. సరిగ్గా ఉన్నాయో లేదో చూడు. నాకింత ఉపకారం చేసినందుకు నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నా కోసం చాలా శ్రమ తీసుకున్నావు. ఇందులో నేను చేసిందే ఉంది రోజీ. నీ ఆస్తి నీకొచ్చింది అంతే. ఇంతకీ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం ఎప్పుడు? ఏమైంది రోజీ? ఏదైనా ప్రాబ్లమా? సారీ లక్ష్మి, ఫ్యాక్టరీని అంత తొందరగా ప్రారంభించే అవకాశం లేదు. అదేమిటి రోజీ? వద్దు లక్ష్మి, చెప్పలేను. చెప్పి నిన్ను బాధ పెట్టలేను. పర్వాలేదు, చెప్పు. దాని మీద ఇంకా తీర్చాల్సిన అప్పుంది లక్ష్మి. అది తీర్చకుండా ఫ్యాక్టరీ ప్రారంభించడానికి వీల్లేదని, అదే జరిగితే కోర్టులో కేసు వేస్తామని లాయర్ నోటీస్ ఇచ్చారు. స్టార్ట్ అవ్వగానే తీర్చేస్తానని చెప్పాల్సింది. ఎంతగానో నచ్చజెప్పాను, కానీ వాళ్ళు వినిపించుకోవడం లేదు. కావాలని నా మీద కోపంతో ఇదంతా చేస్తున్నారు. ఏం చేయగలను చెప్పు? ఇప్పుడు ఫ్యాక్టరీ ఓపెన్ చేయకపోతే అందరి ముందు ఫూల్నవుతానేమోనని భయంగా ఉంది. లక్ష్మి, ఇప్పటికే నాకు చాలా సహాయం చేశావు. అయినా నీ మంచితనాన్ని ఎక్కువగా వాడుకుంటున్నానని నువ్వు అనుకోకపోతే సిగ్గు విడిచి ఒక మాట అడుగుతాను. అదే మాట రోజీ, అడుగు. నేను కట్టాల్సిన డబ్బు అడ్జస్ట్ చేసి నా పరువు కాపాడమని నిన్ను బతిమాలుకుంటున్నాను. ఈ విషయంలో నువ్వు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. దయచేసి ఎలాగైనా సహాయం చేయి. నా పరువు కాపాడు. నన్ను ఇందులోంచి బయటపడేలా చేయి లక్ష్మి. ఈ విషయం అడగడానికి ఎంతసేపు ఆలోచించాలా రోజీ? నీకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళు. లక్ష్మి, ఇదేమిటి రోజీ? లక్ష్మి, నువ్వు దేవతవి, నిజంగా దేవతవి. నా ఆస్తిని పరువుని నిలబెట్టిన మా ఇలవెల్పువి. రోజీ, మరీ ఎక్సైట్ అయిపోకు. సహాయం చేయగల స్థితిలో ఉన్నాను కాబట్టి చేస్తానన్నాను, అంతే. నిన్ను కావాలని పొగడలేదు. నా మనసులో ఉన్న అభిప్రాయం ఇలా మాటల్లో బయటకొచ్చేసింది. నువ్వు నాకు మాట ఇవ్వాలి లక్ష్మి. చెప్పు. అమౌంట్ గురించి నీ దాకా రావాలనుకోలేదు. ఆయన్ని అడుగుదాం అనుకున్నాను, కానీ ఆయన
ప్రస్తుతం వ్యాపారం చేయడం లేదు. కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అందుకే అడగలేకపోయాను. అడిగితే కాదని లేరు, అలాగని ఇచ్చే పరిస్థితుల్లోనూ లేరు. అందుకే ఈ విషయం ఆయనకు తెలియనివ్వలేదు. తెలిస్తే బాధపడతారు. ఆయన్ని ఇబ్బంది పెట్టలేక నీ దగ్గరకు వచ్చాను. మంచి పని చేశావు. అయినా ఈ విషయం చలసాని గారికి చెప్పాల్సిన అవసరం ఏముంది? నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా నేనున్నానని మర్చిపోకు. థ్యాంక్ యూ. వచ్చి చాలాసేపు అయింది. నేను వెళ్ళొస్తాను లక్ష్మి. మంచిది రోజీ. గుడ్ మార్నింగ్ సార్. అరే గ్రానీ, నువ్వా? వాట్ ఏ సర్ప్రైజ్. రారా కూర్చో. తాతయ్య రాలేదా? ఆయనకెక్కడ తీరిక వినోద్, నీలాగే ఫుల్ బిజీ. నేనే ఖాళీగా ఉన్నాను కాబట్టి ఇలా వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటాను. నువ్వొస్తే డిస్టర్బెన్స్ ఏంటి గ్రానీ? నీలాంటి బిజినెస్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడడం ఓ ఎడ్యుకేషన్. బిజినెస్ లో తెలియని విషయాలు చాలా నేర్చుకోవచ్చు. ఏంటో అనుకున్నాను కానీ నువ్వు సామాన్యుడు కావు వినోద్. అదేంటి గ్రానీ? బిజినెస్ లో నీ సక్సెస్ గురించి నేను ఎక్కడ అడుగుతానని ముందర కాళ్ళకి బంధం వేస్తున్నావు అన్నమాట. అదేం లేదు. అయినా నీ అనుభవం అంత లేదు నా వయసు. నీ ముందు నేనెంత? ఎంత అనుభవం ఉన్నా వేస్ట్ అని ప్రూవ్ చేసావు కదా. నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి వినోద్. అలా రిక్వెస్ట్ చేస్తావండి గ్రానీ? నువ్వు ఈ పని చేయాలని గట్టిగా కమాండ్ చేస్తాను. అయినా నేను నీకు హెల్ప్ చేయడం ఏంటి? మీనింగ్లెస్. చెప్పు గ్రానీ. నీకు తెలుసు కదా వినోద్, బిజినెస్ లో అంత అనుభవం ఉంచుకుని నేను ఖాళీగా ఇంట్లో కూర్చోవడం మీ తాతగారికి ఇష్టం లేదు. తాతయ్యకి ఏమిటి? నాకు ఇష్టం లేదు. అసలు నువ్వు ఎప్పుడో బిజినెస్ స్టార్ట్ చేయాల్సింది. నిజమే వినోద్, కానీ ఎందుకో ధైర్యం చాలడం లేదు. డేర్ డెవిల్ అనిపించుకున్నావు. నీకు ధైర్యం చాలకపోవడం ఏంటి గ్రానీ? ఆ రోజులు పోయాయి వినోద్. జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. నీలాగా నేను మార్కెట్ ట్రెండ్ని పట్టుకోలేకపోతున్నాను. అందుకే బిజినెస్లో అంతలా లాస్ అయ్యాను. ఈ విషయంలో నువ్వు నాకు కొన్ని సలహాలు ఇవ్వాలి. నీకు సలహాలు ఇచ్చేంత గొప్పవాడిని కాదు కానీ నాకు తోచింది చెప్తాను, అడుగు. అదే వినోద్, మీ తాతయ్య బలవంతం మీద మళ్ళీ ఆ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయబోతున్నాను. వెరీ గుడ్ డెసిషన్. కానీ ఏం లాభం వినోద్, ప్రోడక్ట్లో తగిన మార్పులు చేర్పులు చేయకపోతే కథ మళ్ళీ మొదటికొస్తుంది. ప్రొడక్షన్ వరకు పర్వాలేదు కానీ మార్కెటింగ్లో మా స్టాఫ్ చాలా పూర్. ఈ పరిస్థితుల్లో నన్నేం చేయమంటావో చెప్పు. నువ్వు నిజంగా ఇప్పుడు స్టార్ట్ చేస్తానంటేనే చెప్తాను. నాకైతే ఇంట్రెస్ట్ లేదు కానీ అలా వదిలేస్తే ఎవరికి లాభం చెప్పు? రేపు నీకైనా ఉంటుంది కదా. అసలు ఆ ఆలోచనతోనే మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. దానికే ఉంది గ్రానీ, మంచి పబ్లిసిటీతో ఓ బ్యాంక్తో మళ్ళీ మార్కెట్లోకి ఎంటర్ అవ్వు. ఫ్యాషన్ టెక్నాలజిస్ట్లని, కొత్త వాళ్ళని, కుర్ర వాళ్ళని రిక్రూట్ చేసుకో. ఫారిన్ మ్యాగజైన్స్లో ఫ్యాషన్స్, మోడలింగ్స్, డిజైనింగ్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. అవి రెగ్యులర్గా స్టడీ చేస్తే లేటెస్ట్ ట్రెండ్ ఏమిటో తెలుస్తుంది. అలాగే వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకుని కొత్త వెరైటీలు క్రియేట్ చేయమని వర్కర్స్కి చెప్పి చేయించు. మన బ్రెయిన్తో కాకుండా వాళ్ళ బ్రెయిన్తో ఆలోచించి చేయమంటే వండర్స్ చేస్తారు వర్కర్స్. మనం జస్ట్ సూపర్వైజ్ చేస్తే చాలు. టీవీల్లోనూ పేపర్లోనూ పబ్లిసిటీతో జనాలను అదరగొట్టేస్తూ ఉండాలి. అలాగే మార్కెట్లో కాంపిటీషన్ బట్టి డిఫరెంట్ స్కీమ్స్ పెట్టి కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉండాలి. ఇలా చాలా ఉన్నాయి కానీ నీకెందుకు, నువ్వు స్టార్ట్ చేయి. మళ్ళీ నీ ప్రోడక్ట్ నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చేలా నేను చూస్తాను. నువ్వు ఆ మాట అన్నావు చాలు వినోద్. ప్రోడక్ట్ స్టార్ట్ చేసి ఈ రోజు అంటే ఏమిటో మళ్ళీ మార్కెట్లో తెలిసేలా చేస్తాను. నీకు నిజం చెప్పనా? చెప్పు గ్రానీ. నీ దగ్గరికి వచ్చే వరకు చాలా నీరసంగా నిరుత్సాహంగా ఉన్నాను. నీతో మాట్లాడాక ఏదో తెలియని ఉత్సాహం వచ్చినట్టుంది. అంతలా నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ వినోద్. పరాయిదాన్లా నాకు థ్యాంక్స్ చెప్తాండి గ్రానీ. నువ్వు ఆ మాట అంటావో అనవోనని చెప్పాను అంతే. నా మీద నీ ప్రేమ, అభిమానం అలాగే ఉన్నాయి వినోద్. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి నేను వెళ్ళిరానా? వెళ్ళి ఏం చేస్తావు? కాసేపు కూర్చో గ్రానీ. లేదు వినోద్, తాతయ్య వస్తానన్నారు, వెళ్ళాలి. మళ్ళీ కలుస్తానుగా. ఉంటాను. బాయ్ గ్రానీ. బాయ్. ఏమండి,
ఏమిటి రోజీ, నీ మొహం ఇవాళ అలా తడతడలాడిపోతుంది? అంటే రోజు ఆముదం తాగిన మొహంలా కనిపిస్తోందన్నమాట. అంతేలేండి. అలాని కాదు, ఇవాళ మొహంలో ఏదో కొత్త కళ కనిపిస్తోంది. కొత్త కళ లేకపోతే లక్ష్మి కళ కనిపిస్తోందా? లక్ష్మీ కళ? అవును, బాగా చూడండి. లక్ష్మి కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నా ఆస్తి నాకు తిరిగొచ్చేసిందంటే లక్ష్మి కళ వచ్చినట్టేగా. నీ ఆస్తి నీకు తిరిగి వచ్చేసిందా? నిజమా రోజీ? అవునండి. పాపం సంధ్య అడిగిన వెంటనే కాదనకుండా ఆస్తి నా పేరున ట్రాన్స్ఫర్ చేసి డాక్యుమెంట్స్ పంపించింది. ఇదిగో చూడండి. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ రోజీ. ఇంక నీ అప్పులన్నీ తీరిపోతాయి. మళ్ళీ నీ ఇల్లు నీ సొంతం అవుతుంది. బిజినెస్లో ఉన్న ఇబ్బందులన్నీ పోతాయి. నీ జీవితంలో మళ్ళీ స్వర్ణయుగం ప్రారంభం కాబోతుందన్నమాట. ఇదంతా మన లక్ష్మి పెట్టిన భిక్ష అండి. రోజీ? అవునండి. ఆస్తి కోసం కన్నవాళ్ళని అయిన వాళ్ళని కూడా చూడకుండా చంపేస్తున్న ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా నిజాయితీగా నిస్వార్థంగా నా ఆస్తి నాకు వచ్చేలా చేసింది లక్ష్మి. చితికిపోయిన నా జీవితాన్ని చక్కదిద్దిన లక్ష్మికి జీవితాంతం సేవ చేసిన రుణం తీర్చుకోలేనండి. కానీ కనీసం థ్యాంక్స్ చెప్పడానికి కూడా లక్ష్మి ఒప్పుకోదు. అంత ఉన్నతమైన మనసు లక్ష్మిది. లక్ష్మిని చూసినప్పుడల్లా దేవుళ్ళు దేవతలు ఎక్కడో ఉండరు, మన మధ్య ఉంటారనిపిస్తుంది. లక్ష్మి గురించి ఎంత గొప్పగా చెప్పావు రోజీ. అప్పుడే ఏమైందండి? అసలు విషయం చెప్తే ఇంకా సంతోషిస్తారు. ఏమిటి రోజీ?